నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. గురువారం అమరావతిలో చంద్రబాబు పర్యటన. ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టగానే 2 దస్త్రాలపై సంతకాలు చేసిన పవన్ కళ్యాణ్, ఉపాధి హామీ, ఉద్యాన పనులు అనుసంధానంపై సంతకం. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వైసీపీ ప్రభుత్వ అక్రమాలు. పలు శాఖల్లో పొరుగు సేవల పేరిట అక్రమాల గుట్టురట్టు. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఏఎన్యూ వీసీ పదవి నుంచి తప్పుకోవాలంటూ రాజధాని రైతుల ఆందోళన. గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత. 3 రాజధానులకు అనుకూలంగా సమావేశం పెట్టిన వీసీ రాజీనామాకు డిమాండ్. మంత్రులుగా పయ్యావుల, అనిత బాధ్యతల స్వీకరణ. 100 రోజుల్లో గంజాయి రవాణాని చాలా మేరకు తగ్గిస్తామన్న హోంమంత్రి. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని స్పష్టీకరణ. ఏపీ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. గతంలోనూ ఏజీగా పనిచేసిన శ్రీనివాస్. రాజధానిలో ఇళ్ల స్థలాల అంశం సుప్రీంకోర్టులో ఉంది. న్యాయ సలహా తీసుకుని ముందుకెళతామన్న మంత్రి నారాయణ. రాజధానిలో సామగ్రి దొంగిలించిన వారిపై చర్యలుంటాయని హెచ్చరిక. దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. శాంతి భద్రతలే తొలి ప్రాధాన్యమన్న భట్టి విక్రమార్క. రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన. అసోంలో భీకర రూపం దాల్చిన వరదలు. 26 మంది మృతి. నేట మునిగిన లోతట్టు ప్రాంతాలు. ఎక్కడికక్కడ స్తంభించిన జనజీవనం. కేజ్రీవాల్ కు జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.